ఇష్టం రానప్పుడు విడిచిపెడుతుంటాం. ఎప్పుడూ పోవాలనా అని అనిపిస్తుంది మనకు, కానీ దేవుని ఆజ్ఞ. ఎఫెసీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో రాయబడింది కదా, దేవుడు మీ ఎదుట ఆరంభించిన ఈ సత్క్రియ ఎంతవరకు కొనసాగించబడాలంట? క్రీస్తు యేసు దినము వరకు కొనసాగించబడాలి. కనుక ఈరోజు ఆరంభ కూడిగా పోకపోతే ఏమో అన్నట్లు, ఏదో దేవుణ్ణి ప్లీజ్ చేయాలి అన్నట్లుగా రావడం కాదు, కానీ ఆరంభ శూరత్వము కాకుండా మన అత్త ఇంటిలో నిలకడగా ఉండాలి. ఎవరితో నిలకడగా? మళ్ళీ సహపరిశుద్ధులతో, సహ తోటి చెలికెత్తులతో కలిసి మనము నిలకడగా ఉండాలనే విషయాన్ని మొట్టమొదటి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు అనే సంగతి మనం నేర్చుకుందాం. సరే, ఎప్పుడైతే బెత్లెహేము ఆరంభంలో వచ్చిందో, రెండవ మొట్టమొదటి చాప్టర్ లో ఆమె ఎలా కనిపిస్తుంది అంటే, నా వెంబడి రావద్దని అత్త చెప్పింది. నా వెంబడి రావద్దని నువ్వు చెప్పొద్దు, నీవు ఎక్కడ నివసిస్తావు అక్కడ నివసిస్తాను, ఎక్కడ నీవు చనిపోతావో అక్కడే నేను చనిపోతాను, ఎక్కడ నీవు పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను, ఎక్కడ నీవు కదా, ఇవన్నీ కూడా చివరి పాతి పెట్టబడే వరకు ఆమె చెప్పింది. అంతలోపల ఆ తోడి కోడలు వెంబడి నువ్వు వెళ్ళమని మళ్ళీ చెప్తుంది. కానీ ఆమె ఈ స్థిర నిశ్చయం చేసుకొని చెప్పే లోపల ఆమె ఏం చేస్తుంది? కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ ఈమె ముద్దు పెట్టదు. కానీ రూత్ ఏం చేస్తుంది? అక్కడ అత్తను హత్తుకునే మాట మనం చూస్తున్నాం. అత్తకు చాలా దగ్గరలో వచ్చింది. ఎవరు ఇంతకు ముందు దూరం ఉండింది, హత్తుకొనేను అనే మాట దగ్గర నుంచి ఒక భక్తుడు చెప్పాడు, భార్యాభర్తలు హత్తుకొనేవి అనే బైబిల్లో ఉంది. కానీ అత్త కోడలు ఎప్పుడన్నా హత్తుకుంటారా? అత్తకు కోడలికి మధ్య ఎంతో అనంతమైన దూరం ఉంటుంది. అసలు అత్త లేని కోడలు ఉత్తమురాలు అని లోక సామెత చెప్తుంది. ఈ దినాల్లో విశ్వాసులు కూడా అత్తలతో ఉండలేని వారుగా, మనసులో సంపూర్ణంగా ఇష్టం లేని వారు ఎంతమంది ఉంటారు పైకి, ఒకవేళ అట్లా ఉన్నా కానీ ఏమైతే ఎంతో ఉత్తమరాలుగా అత్తను హత్తుకునింది. హత్తుకొనటాన్ని మాత్రమే కాదు, కానీ దినము వారు ఎంత దగ్గరయ్యారో చూస్తున్నాం. ఇది దేనికి పోలికంటే పరిశుద్ధాత్మకు మనం ఎంత దగ్గర అవుతాం అనేది ఈరోజు. మునుపటి విషయాలు ఎన్నో మనం నేర్చుకొని ఉంటాం, కానీ ఈ రోజు పరిశుద్ధాత్మకు మనం ఎంత దగ్గరగా ఉంటామో అది చూచి అన్నాడు. ఎవరు? ఆ బోయజు ఏమన్నాడు? మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కనుక మనమందరం సత్ప్రవర్తన అంటే క్యారెక్టర్ మాత్రమే అనుకుంటాం. ఆంతరంగిక పవిత్రతతో కూడిన జీవితమే క్యారెక్టర్ ఏమో అనుకుంటాం. అది ముమ్మాటికి నిజమే. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ప్రవర్తన ఇంకో రకంగా ఉంది. అది మనం గమనిద్దాం. సరే, ఇక్కడ 2వ అధ్యాయంలో అత్తకు ఎంత దగ్గరగా ఉందో చూడండి. అత్తకు దగ్గరగా ఉన్న దాన్ని బట్టే ప్రవర్తన లెక్క పెట్టాడు ఆయన. మరీ ఎక్కువైంది అని చెప్తున్నాడు. మరి పరిశుద్ధాత్మకు దేవునికి గుర్తుగా ఉన్న ఈ యొక్క అత్తకు ఆమె ఎంత సమీపంగా తాను చేసుకుంది. అత్త సమీపంగా వచ్చింది అనేది నేను చెప్పడం లేదు. అత్తకు ఎవరు సమీపంగా వచ్చారు? కోడలే సమీపంగా వచ్చిన మాట నేను చూస్తున్నాను. 2వ వచనం చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం. నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షము పొందవలను వాని వెనుక పలిగా నేర్కొంచిన నీ నయోమితో చెప్పగా ఆమె నాకు మాని పొమ్మనెను. చాలు. ఇక్కడ 2వ వచనంలో అత్తను కోడలు అడుగుతుంది ఏమని? నీ సెలవైన ఎడల అని చెప్పి. నీ సెలవైతేనే నేను ఏదో ఒక పొలంలోకి వెళ్ళి ఏరుకుంటాను, నీకు నాకు ఆహారం తెచ్చుకుంటాను అనే భావంతో ఆమె మాట్లాడింది. ఇక్కడ అంతా నేను విడిచిపెడుతున్నాను, కానీ నీ సెలవైన ఎడల నేను వేరే పొలంలోకి వెళ్ళి పరిగా ఏరుకుంటాను అని. ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క సెలవు కోరుతుంది కదా. సరే, ఆమె ఇంటిలో నుంచి బయటికి వెళ్ళడానికి అది మంచి పనికి వెళ్తా ఉంది, పొలంలోనికి వెళ్ళి పని చేసుకోవడానికి. ప్రతి మంచి పనికి కానీ ఏ పనికైనా కూడా మొట్టమొదటి ఎవరి సెలవు తీసుకోవాలని నేర్పిస్తుందేమే? పరిశుద్ధాత్మ యొక్క. ఏది అక్షరార్థంగా తీసుకుంటే మనకు వేరే పాఠం, లోతైన పాఠం రాదు. అక్షరమ చంపునే గాని ఆత్మ జీవింపజేసే లెసన్ మనకు రావాలంటే పరిశుద్ధాత్మ పోలికకు మనము మరి అలాగూ 6 లోతుల్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. మరి మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం? ఇప్పుడు 2025లో ఎవరి సెలవును కోరుకోవాలి మనము?
పరిశుద్ధాత్మ దేవా, ఒక మంచి పనికే వెళ్తున్నాను, నిన్ను అడిగితే ఎంత, నేను అడగకపోతే ఎంత, నేను వెళ్ళేదే మంచి పనికే కదా, నేను ఎందుకు నీ సెలవు తీసుకోవాలని అనుకోలేదు. కానీ ఆమె వెళ్ళే ముందు ఎవరిని అడుగుతుంది? నీ సమ్మతి అయితే, నీ సెలవైతే, నీకు ఇష్టమైతే, నువ్వు వద్దంటేనే ఆగిపోతుంది మంచి పనే కానీ కదా. ఎంతగా అప్పగించుకుందో చూడు. నీ సెలవైతే, నీ చిత్తమైతే అనేది కూడా బైబిల్లో చాలా సార్లు ఉంది. మననే యాకోబు పత్రిక మనం విన్నాము. ఒక మాట ఉంది కదా, మనము రేపు పలానా దేశంలోకి వెళ్తాను, సంపాదించుకుంటాను, మళ్ళీ వస్తాను అని అనుకుంటారు కదా. రేపు ఏమి సంభవించినో మీకు ఏమి తెలియను కనుక మనం ఏమనుకోవాలంట? దేవాని చిత్తమైతే ఇది అది చేతమని అలా అసలు అనుకుంటాం. ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, కొన్ని ఏళ్లకు ప్లాన్స్ వేస్తాం. దేవుడు అంటున్నాడు రేపటి కోసమే, కొన్ని ఏళ్ళు కాదు, కొన్ని నెలలు కాదు, ఏవేవో చేయాలని ఎన్నెన్నో అనుకుంటున్నాం మనం. వ్యక్తిగతంగా, కుటుంబంలో, ఆధ్యాత్మికంగా, సేవ పట్ల, మన పట్ల ఏమేమో ఎన్నో ప్లాన్స్ మనకుంటాయి. కానీ మనం ఏం చెప్పుకోవాలంటే ప్రతిసారి కూడా నీ చిత్తమైతే ప్రభువా ఇది అది చేతమని చెప్పుకోనండి. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభువా నేనేం చేసినా కూడా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. చిన్న బాలుడైన సమూయేలుకు ఏమన్నాడు చిన్నవాడు? చిత్తము, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభు, ఆ ఇష్టం అని అనుకున్నామేమో. ఇప్పటి నుంచి ఏమనుకోవాలి? ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ లో ప్రక్రింటికి వెళ్ళాలన్నా కూడా దేవుని సెలవు అవసరం అంటారా? మన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి ఒక ఏదైనా వస్తువు తీసుకోవాలనుకున్నాక, మన పిల్లలు ఒక బుక్ తీసుకోవాలనుకున్నా కూడా ఏం చేయాలి? మనము ప్రభు సెలవును అడగవలసిన వారంగా ఉన్నాం. కనుక సమయం ఉంది కదా, అన్ని డబ్బులు ఉన్నాయి కదా, మరి అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా, నేను షాపింగ్కి వెళ్తానని ఇష్టానుసారంగా మనం వెళ్ళటం కాదు కదా. ఏది ఏమైనా అది శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన నీ చిత్తము ప్రభు, నీ చిత్తమైతే నేను వెళ్తానంటే అత్త ఏమన్నది? ఆమె ఏమన్నది? నా కుమారి పొమ్మనండి, నా కుమారి పొమ్మనని అంటే ఇద్దరి మధ్య ఎంత అమికబిలిటీ ఉందో, ఎంత అన్యోన్యమైన సహవాసం ఉందో మనము చూస్తున్నాం అన్నమాట. ఈ మాటల్లో మొట్టమొదటి ఆమె ఏమనంది? నీ సెలవైనడల నేను పొలములోనికి పోతాను అని. ఎక్కడికి వెళ్తుందంట? పొలములోనికి. కారణం ఏంటంటే పరిగా ఏరుకోవడానికి, పొలములోనికి వెళ్ళడం. పొలములోనికి అని అంటే సాధారణంగా పొలము లోకం అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. పొలం అది లోకమే గాని, సంఘమే గాని, అది ఏదైనా కానీ దేవుని యొక్క సెలవు మనము తీసుకోవాలి. ఆమె పొలంలోనికి వెళ్తానని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాట నేను చదువుతుంటే నాకు ఒక అమ్మాయి బైబిల్లో గుర్తొచ్చింది. తన తండ్రిని ఒక పొలం అడగడానికి భర్తను ప్రేరేపించిందంట. ఎవరామె? అక్స. అక్స 1వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తుంది చూడండి. ఆమె కూడా పొలంలోనికి వెళ్ళాలని అనుకుంది. పొలము కావాలి, ముందు పొలము తీసుకోవాలి అనుకుంది అనమాట. ఆ తండ్రితో ఆమె ఏం చెప్పిందో చూడండి. 1వ అధ్యాయము 14వ వచనంలో చదువుతారు ఎవరైనా? న్యాయాధిపతి. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ అమ్మాయి పొలమును అడుగుతుంది. ఈమె వేరే పొలంలోకి వెళ్తుంది ఈమె రూతు. కానీ ఆమె తండ్రిని ఒక పొలము కావాలని అడుగుతున్నాం. కానీ సరే ఇద్దరు బయలుదేరారు, గాడిదని దిగింది. వాళ్ళ తండ్రి ఏమడిగాడు? అమ్మ నీకేం కావాలి అని అడిగితే ఆమె ఏం అడిగింది? దీవెన దయచేయమని అంటూ. ఏమి దీవెన? ఇప్పుడు సంవత్సరం ప్రారంభంలో మనం అందరం ఏం కోరుకుంటున్నాం చెప్పండి? అందరం ఏం కోరుకుంటాం? దీవెనే. వాగ్దానం ముందు ఆ వాగ్దానం కూడా పాజిటివ్గా ఉండాల, మనకు సరిపోయిండేది ఉండాల, మనకు నచ్చిండేది ఉండాల. కొన్నిసార్లు కొద్దిమంది ఆ వాగ్దానం కూడా నాది బాగాలేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, మార్చుకునే వాళ్ళు ఉంటారు. మనం మార్చుకున్నంత మాత్రాన మారుతుందా? అసలు గ్రంథం నిండా వాగ్దానములే. ఆ అలవాటు మన సంఘంలో లేదనుకోండి,
నిజమే. గ్రంథము నిండా వాగ్దానములే అని తండ్రిని కోరుకుంటుంది, నాకు దీవెన దయచే. ఏంటి ఆమె దీవెన? ముందు స్ట్రైట్ ఫార్వర్డ్ గా తన దీవెన ముందే చెప్పలేదు. ఏమనుంది? తండ్రి ఆల్రెడీ నువ్వు నాకు ముందే ఏమి ఇచ్చావు? దక్షిణ భూమి, సదరన్ ల్యాండ్ ఇచ్చావు నువ్వు ఆల్రెడీ. ఇచ్చిన దానికి ముందు స్థుతి చెప్పాలని ఈ పిల్లని మనకు నేర్పిస్తుంది కదా. చాలా సార్లు స్ట్రైట్ గా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం. డాక్టర్ దగ్గర కూడా పోయి మనం వెంటనే కొత్త రోగం చెప్పకూడదు. సార్ మీరు ముందు ఇచ్చారు, అది నాకు మేలు కలిగజేసిందంటే ఆయన ఇంకా చాలా ఎత్తే వెళ్ళిపోతాడు కదా. ఇంకా ఎక్కువగా ఉత్సాహంతో మరి మంచి మందులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ముందు ఎప్పుడైనా మన క్రమంలో కూడా, ప్రార్థనలో కూడా ముందు దేవుని స్తుతించాలి, ముందు ఆరాధించాలి, స్తుతించాలి, ఆ తర్వాత పాపం ఒప్పుకోవాలి, తర్వాత మనవి చెప్పాలనే క్రమం మనం నేర్చుకున్నాం. అలాగే ఈమె ముందు నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు, ఇప్పుడు నాకేం కావాలి? నీటి మడుగును కూడా నాకు, నీటి మడుగును అడగడానికి ముందు దక్షిణ భూమి ఇచ్చావని థ్యాంక్స్ చెప్పింది అనమాట. మీరు కూడా ప్రారంభం క్రొత్తలోనే, ఒకవేళ ఈ ఎండింగ్ లోనే ముందే దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవుని స్తుతించి ఉంటారు. మన పిల్లలు కూడా చెప్పాలి, చెప్పి వారిని కూడా స్తుతించి ఉంటాము. నిజమే. కానీ ముందు నాకు మెరక భూములు ఇచ్చావు. దక్షిణ భూమి అంటే మెరక, ఎత్తైన భూమి ఇచ్చావు, దానిలో నీళ్ళు లేవు నాయన. ఇప్పుడు నాకేం కావాలి? దక్షిణ భూమి, పల్లపు భూమి, నీటి మడుగులు, ఇంగ్లీష్ లో స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అని ఉంది. స్ప్రింగ్స్ అంటే నీటి ఊటలు ఉన్న, నీటితో కూడిన ఆ భూమి నాకు దయచేవని తండ్రిని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే పొలంలోకి వెళ్ళి అనుకుంటాను అడుగుతుంది. ఈమె నాకే ఒక పొలం నీవు దయచేయి, పల్లపు భూమి నాకు దయచేయి అని అడిగింది. పల్లపు భూమి అంటే నీరున్న భూమి. సంఘములో నీరు ఉంటుంది, మెరక భూముల్లో అంటే బయట నీరు పొలంలో లేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ పొలం ఇస్తే దానిలో వ్యవసాయం చేసుకున్నారు ఇద్దరు భార్య భర్తలు. ఇప్పుడు మాకు కొత్త పొలము కావాలి, నీరున్న భూమి మాకు కావాలి. ఇప్పుడు మనం అందరం నీరున్న భూమిలోనే 100 years సంఘం ఇది. నీరు చాలా ఎక్కువ పనిలో ఇంకా అనేక విషయాలు పెళ్ళుముకుతా ఉన్నాయి. కానీ ఇప్పుడు నీరున్న భూమిలో ఇంతవరకు ఉన్నాం, కానీ బయటి పొలాలకి ఇంకా వెళ్ళలేదేమో. ఇప్పుడు మనమేమో ఏమడగాలి? ప్రభా ఇన్నేళ్ళు 100 ఏళ్ళ సంఘంలో ఉన్నాము, ఇప్పుడు మేము బయటికి వెళ్ళి మేము పని చేయాలి అని అడగాలి కదా. ఈమె వెళ్ళి అడిగినట్టు, అత్తను అడిగినట్టు మేము బయటికి వెళ్ళి పని చేయాలి ప్రభా అని. అదంట దీవెన. ఈ దీవెన ఎవరైనా అడుగుతున్నామా? అసలు గ్రహించామా? ఈ సంఘంలో నా పని అయిపోయింది, మరో సంఘంలో లేదు, మరో పొలములో, పలానా పేటలో, పలానా వీధిలో, పలానా సంఘం లేకపోతే పొరుగు సంఘంలో, పల్లెల్లో నేను సేవ చేయాలని ఆశ ఉంది. ఆ దీవెన నాకు దయచేయమని పరలోక తండ్రి నన్నడైనా అడిగినామా? అందరూ ఆదివారం అంటే ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడ మాత్రమే వాక్యం చెప్పాలనే మనసు మనలో ఉంది. ఒక్కొక్కరు పల్లెను దత్తత తీసుకొని, ఒక్కొక్క ఊరిని దత్తత తీసుకొని అట్లా వెళ్ళిపోతే ఎన్ని సంఘాలు, ఇప్పటికి 100 సంఘాలు, 100 ఏళ్లలో ఎన్ని సంఘాలు నెలకొల్పబడి ఉండాలి. కానీ అట్లా కాకుండా అందరూ ఒకే చోట మనం. ఈ తాటు దేవుడు ఎవరిలో ఎట్లా పుట్టిస్తాడో ఏమో, పుట్టించడానికి కొరకే ముందు మనలో, నీలో, నాలో పుట్టించడానికి కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. 100 ఏళ్ళు జరిగిన తీరు ఒకటేమో, ఇప్పుడు ఒక నూతన ప్రారంభంతో ప్రభు ఇక్కడి నుంచి ఎంతమంది మేము బయటికి వెళ్ళాలి అని మనం ప్రార్థన చేసుకుందామా? నాకు ఆ దీవెన దయచేయి ప్రభా. ఏ వీధి నాకు ఇస్తావు, ఏ హాస్టల్ నాకు ఇస్తావు, ఏ హాస్పిటల్ నాకు ఇస్తావు. ఇది నాలో కొంత ద్వారాలు మోయబడుతున్నాయి తెలుసు, అవునా? ఎంతమంది మేము హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు రాకూడదని చెప్పారు, వెళ్ళలేము, మరి ఆ ద్వారాలు మోయబడినాయి. లేకపోతే ఇంకొక చోట మరి కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఊర్లలో కూడా ద్వారము పోయింది. కానీ దేవుడు అన్నాడు, బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఆత్మ ద్వారా నన్ను అభిషేకించి ఉన్నాడని లూకాసు వార్తలో మనం చదువుతాం 4వ అధ్యాయంలో. దేవుడు ఎందుకు అభిషేకించాడంటే యేసు ప్రభుని బీదలకు సువార్త ప్రకటించడం కొరకే దేవుడు నన్ను అభిషేకించాడు. ఎప్పుడు అభిషేకించాడు? బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు పౌరపాకారంలో ఆయన మీదకి దిగి రావడం,
ఇదంతా అభిషేకం. క్రీస్తు అంటేనే అభిషిక్తుడు అని. ఎవరి కొరకు అభిషిక్తుడు? రాజుల దగ్గర ప్రకటించాలి, అభిషేకించబడలే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లాంటి గొప్ప దేవుడే ఆయనే బీదుల దగ్గరికి వెళ్తే అని అన్నాడు, నలిగిన వారి యొద్దకు నేను వెళ్ళాలని, గుడ్డి వారి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. అక్కడ మీరు చూడండి, చెరసాల్లో ఉన్న వారి దగ్గరికి నేను వెళ్ళాలి అని కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ ప్రభు అట్లాంటి వాడు బీదుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నలిగిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చెరసాల్లోకి వెళ్ళినప్పుడు. నాకు కూడా కొన్ని ఏళ్ళు చెరలో అనగా జైల్స్ లో మినిస్ట్రీలో నాకు ఉన్నింది. నెల్లూరులో వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. కదిరిలో, కర్నూలులో, ఆ తర్వాత రాజమండ్రిలో, తర్వాత అనంతపూర్లో, కడపలో వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అవి కూడా అయిపోయినాయి. అవి కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ప్రియులారా, ద్వారాలు ఆల్రెడీ మూసివేయబడ్డాయి. మరి ఎక్కడ మనకు దొరుకుతుంది? బీదుల దగ్గర ఏమైనా మనకు తలుపు మోయబడిందా చెప్పండి? బెగ్గర్స్ దగ్గర మోయబడిందా? అడుక్కు తినే వారి దగ్గర ఉందా? లేదా? మరి ఎక్కడ? అసలు ఎరుకల యానాది ఊరి బయట టెంట్లలో వేసుకున్న వాళ్ళు కదా, బట్ట గుడారంలో నివసించిన వాళ్ళు, ఎక్కడన్నా ఉంది చేసేవారికి చేసుకునేంత? ఎక్కడ నాకు దొరుకుతుందా? ఎక్కడ నాకు సందు దొరుకుతుందా? ఎక్కడ డోర్స్ ఇంకా ఓపెన్ అయి ఉన్నాయా? ఎక్కడ ఇంకా మూసి వేయబడలేదా అనేది మనం ఎత్తుక్కొని దేవుని మీరు అడగాల. ఏమని? నాకు దీవెన దయచేయి ప్రభా. ఎక్కడ ఆత్మలు దొరుకుతాయి ప్రభా? ఒకసారి కదిరిలోన పత్తికొండలో ఉన్నప్పుడు ఒక పెద్ద కట్ట ఉంది, రావి చెట్టు, చాలా పెద్ద అరుగు, దానిలో బీదలు అడుగు తిన్న వాళ్ళందరూ సమావేశమైనారు. ఒక ఆమెకు బీద విధురాలు ఎవరో ముసలామెకు ఆమె నేను చెప్తున్నా. చెప్పిన తర్వాత ఒక ఆమె నేను ఇంటికి వెళ్ళే తర్వాత చర్చికి వెళ్ళినప్పుడు, అక్క మీరు ఎవరికి చెప్పారో తెలుసా అంటే, ఏమో ఎవరికి చెప్పాను, ముసలామె కదండి. ఆమె అన్నంటూ అన్ని అక్కడే చేసుకుందక్క, ఆమెకు చెప్తున్నారు. నిజమే, ఆమెకి ఎవరు చెప్పాలా? మీరు సందుల్లోకి, గొంతుల్లోకి కదా, రాజవీధుల్లోకి, కంచెల్లోకి వెళ్ళాలన్న. ఇక్కడ ఎవరైనా ద్వారం వేశారండి? ఇక్కడ ఎవరు ద్వారం వేయలే. అక్కడికి వెళ్ళాలి మనం. దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అభిషిక్తుడు దేనికి? ఎవరి మధ్య పనిచేయడానికి? బీదల మధ్య సువార్త ప్రకటించుటకు నేను అభిషేకం పొందాను అన్నాడు. నలిగిన వారు ఎక్కడున్నారు? ప్రతి ఇంట్లో ఉన్నారు కదండి నలిగిన వాళ్ళు. ఎంతమంది ఆడవారు హృదయాలు నలిగిపోయాయి. మన నారాయణపురం పోయినప్పుడు కొద్దిమంది దేవునమ్మ ఇంట్లోకి పోయారు, కొద్దిమంది ఆయా ఇంట్లోకి పోయారు, వాళ్ళని ఒప్పించారు. ప్రభు అన్నాడు, ఒప్పించాలంటే మనం ఏమని? అగ్నిలో నుండి తీయబడినట్టు, కొరివిని తీసినట్టుగా మీరు ఆత్మని రక్షణలోకి నడిపించమని దేవుడు చెప్పాడు. ఇండ్లకు వెళ్ళాలి, సందుల్లో పోవాలి, గొంతుల్లో పోవాలి, కంచెల్లో పోవాలి, రాజవీధుల్లో పోవాలి. అందరూ రాజవీధుల్లోకి వెళ్ళము, ఎవరు మన చేర్చుకోరు. అందుకే బీదలే ఇప్పుడు ప్రభు నమ్ముకుంటారు కనుక మనం అక్కడికి వెళ్ళాలి. ఈ అమ్మాయి అడిగింది, అక్స నాకు మెరక భూములు ఇచ్చావు, ఇప్పుడు నాకు పల్ల భూములు కావాలి. మనం అందరం పల్ల భూమిని అనుభవించాం, గాసుపురాలని. మెరక భూములకి వెళ్దాం, పంచంలోకి వెళ్దాం. వాళ్ళు నమ్ముకున్నంత అర్జెంటుగా వేరే వాళ్ళు నమ్ముకోరండి, తొందరగా విశ్వసిస్తారు. అర్లీగా హృదయాన్ని దేవునికి అప్పిస్తారు, నమ్ముతారు. చిన్నపిల్లల హృదయం లాంటి వాడు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మన వాక్యం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ అత్తను ఎంత సమీపానికి వెళ్ళి, నీ సెలవైతే, ఇంతకుముందు అత్తకుంది, ఇప్పుడు సెలవైతే అత్తకు విధేయత చూపిస్తుంది, లోబడి. మనం దేవునికి ఆత్మకు మనం ఎట్లా లోబడాలి, ఈ భాగం అలాగే ఉంచుకోండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం ఏమని రాయబడింది? చదువుతారా త్వరగా? ఎవరికి దేవుడు మరి తన ఆత్మని ఇస్తాడంట? తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మని ఇస్తాడు. విధేయత మనము చూపించకపోతే, ఇప్పుడు అత్తకు విధేయత చూపించింది కాబట్టి అత్త వెళ్ళమని చెప్పింది. విధేయత మనం చూపించకపోతే ఆత్మ ప్రేరేపణ మన హృదయంలో ఉంటుంది, దేవుడు మనం ప్రేరేపిస్తుంటాడు. అలాగే మనం వెళ్ళి పని చేయకపోతే తన ఆత్మను మనం ఆర్పుకున్న వాళ్ళుగా ఉంటాం. అందుకే ఎఫెసీ పత్రికలో దేవుడు ఏమన్నాడు? ఆత్మను ఆర్పకుడి అన్నాడు. అలాగ ఆత్మను మనం ఆర్పేసుకుంటూ ప్రేరేపణను మనము ఖాతరు చేయకపోతే ఆత్మ ఆరిపోతుందండి. ఆత్మ జ్వాల అనేది ఆరిపోతుంది.
ఆరిపోయినప్పుడు ఆ ఆత్మను మనము ఆత్మ పెత్తనం కింద మనం ఉన్నప్పుడు ఎవరు ప్రేరేపిస్తారు మనల్ని? అప్పుడు ఎఫ్ఎస్సి 2:2 చూడండి, మనల్ని ఎవరు ప్రేరేపిస్తారు అప్పుడు? ఉమ్, 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 ఆ, అవిధేయులైన వారిని ఎవరు ప్రేరేపిస్తారంట? వాయుమండల అధిపతి. అంటే ఏమి వాయుమండల అధిపతి అంటే? వాయుమండలంలో ఉండే వాళ్ళందరూ పడద్రోయబడినా ఏం చేస్తున్నారు? సాతానుడు వాని దూతలు మనల్ని ప్రేరేపిస్తారు. అన్ని సభ్యులను ఎవరు ప్రేరేపించినారు చూడండి? వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు. మీరు బాగుగా పరిగెత్తుతూ ఉంటారు కానీ సత్యములకు అవధేయులు అవడానికి మిమ్మల్ని అడ్డగించింది ఎవరు? ఈ ప్రేరేపణ దేవుని మూలంగా మీకు కలగలేదే అంటే ఎవరి మీద మూలంగా కలిగింది? సతానం మీద లాగానే. అందుకు ముందు వాళ్ళు బాగానే ఉన్నారు, అమ్మి అంతా వాళ్ళ పుస్తల దగ్గర పెట్టాలనుకున్నారు, కానీ మళ్ళా ఒక ప్రేరేపణ వచ్చింది వాళ్ళు. ఏమై అంతా ఎందుకు ఇవ్వాలి, మన కష్టం వస్తే ఎట్లా, అది వస్తే ఎట్లా, ఇది వస్తే ఎట్లా అని మళ్ళీ సాతానుడు ఏమని ప్రేరేపించాడు? కొంత దాచుకోండి, కొంత ఇచ్చేయండి కనుక వెంటనే ఏమొచ్చింది? శరీరీతిగా వారు ఆలోచన చేశారు కనుక ఒకరి వెంబడి ఒకరు, ఇద్దరు కూడా. రోమాపత్రి 8వ అధ్యాయంలో ఉంది, మీరు శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే చావవలసిన వారుగానే ఉంటారు. ఇంత గొప్ప మాట అండి అసలు. చచ్చిపోయారు లేదా శరీరానుసారంగా ప్రవర్తించి? అంతా పెట్టుకున్నారా? కొంచెమే కదా పెట్టుకుంది. అయినా కూడా ఈ ప్రేరేపణ సాతాను నుండి వాళ్ళకు వచ్చిందని దేవుడు వెంటనే అపోస్తున్న పౌలు ద్వారా, పేతురు ద్వారా వాళ్ళిద్దరిని అక్కడ చచ్చిపోయినట్టు మనం చూస్తాం. దేవుని వాక్యం ఎంత సత్యం, కానీ మనం ఓవర్లుక్ చేస్తాం అన్నమాట. దేవుని ఆత్మతో ప్రేరేపించబడినప్పుడు వినకపోతే ఎంతసేపు ఉండడు, ఆయన ఆర్పేసుకున్న వాళ్ళం అవుతాము. మనల్ని ఇప్పుడు ఎవరు ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తారు? వాయుమండల సంబంధమైన అది. ఒకవేళ అలాంటి ప్రేరేపణ వస్తుందేమో చూడండి, అది మనం దేవుని ప్రేరేపణ అనుకుంటా ఉన్నానేమో చూడండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉంటారు, కానీ ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వాళ్ళు చావరు కదా. దేవుని కుమారులు అనగలుగురు అని ఆ వాక్యం లేదు. 8వ అధ్యాయం అంతా మాటి మాటికి మనం చదివితే మంచిది. ఏది? రోమా 8. ఆత్మ ద్వారా ప్రవర్తించడానికి మనం అప్పగించుకోవడానికి ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సరే, అలాగూ అత్త సమీపానికి వచ్చి సెలవును అడిగినట్టుగా మనం చూస్తున్నాం. వెళ్ళి ఏం చేయడానికి? పెద్ద పని కాదు ఆమె చేసింది. ఏంటి? విత్తను రాదు, కోయను రాదు, పంట కూర్చుకోవడం రాదు, కాపలా కాయడం రాదు. ఏం చేసింది? పరిగనేరుకుంటాననేది. పరిగనేరుకునే వాళ్ళు ఎవరండి? బీదలే. ఆమె చేసే పని ఏంటి? బీదల మధ్యకి వెళ్ళి బీద పని చేయడానికి వెళ్తాం, ఏరుకోవడానికి. దేవుని వాక్యముని ఏరుకోవడం కూడా ఆ పని కూడా మనకు చేత కదా. వాక్యం చదవడం మనకు చేత కదా. ఏరుకున్న వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఆ ఏరుకోవడానికి ఆ పొలానికి రాని అత్తకి ఏం చేసింది? మళ్ళీ అక్కడున్న పేలాలు మిగిల్చినట్టుగా చూస్తుంది. పేలాలు మిగిల్చింది. ఆ రోజు తూముడి గింజలు ఏరుకుంది కదా, గింజలు కూడా ఇంటికి తీసుకొచ్చి అత్తకు చూపించింది అన్నమాట. ఎంత సమీపమైంది చూడండి. మిగిల్చడం అనేది ఎవరి కోసం మిగిల్చింది? అత్త అనగా పరిశుద్ధాత్మకు గుర్తు. ఈనాడు పరిశుద్ధాత్మకు మనం ఏం మిగిల్చి చూపిస్తున్నాం? ప్రభా, ఈరోజు ఈ వాక్యం నేర్చుకున్నానయ్యా, ఈ ప్రసంగం అర్థమైందయ్యా, ఈ యొక్క వచనం మాకు అర్థమైంది ప్రభా అని ప్రభుకి మనం చూపిస్తున్నామా? లేకపోతే సంఘానికి రాని ముసలి వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళు ఎవరు రాలేదో వాళ్ళకి ఇది నేను నేర్చుకున్నానని చూపిస్తున్నామా? పంట తెచ్చి చూపించింది, ఆ తర్వాత మిగిలిన పేలాలు కూడా. మిగిలిన పేలాలంటే ఆహారమే కదా, ఆహారం తెచ్చి చూపించింది. ఈనాడు పరిశుద్ధాత్ముడైన దేవునికి మనం మిగిల్చిందంటే ఏంది? తాను తినింది మిగిల్చింది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న అత్తకిచ్చింది. ఈనాడు మనమేం దాచి ఇస్తాం యేసు ప్రభుకి? ప్రేమతో పరిశుద్ధాత్మనికి ఏం మనం మిగిలించగలం? ఏమి ఇయ్యగలను, ఏమి లేని వాడనని ఒక పాట ఉంది మన దగ్గర. అది చెప్పుకుంటాం కదా, నేను నీకు ఇచ్చేదాన్ని ప్రభు అని. దేవుడు అన్నాడు కదా, బీదలకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? అప్పిచ్చినట్టు అంట. ప్రభా, ప్రేమతో నీవు నాకు నేర్పించు, నీ సన్నిధిలో చూపిస్తున్నానని
ప్రభువుకి ఏమి దాచి ఉంచాం? పరమగీత గ్రంథంలో 7వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంది, మీరు చదివే ఉంటారు. నేను నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్ఠ విధమైన నానా విధములైన పండ్లు, అవి పచ్చివి పండివి దాచుకొని వచ్చినానని చెప్తా ఉంది ప్రియురాలు. ప్రభువుకు మనం దాచి ఉంచిన పండ్లు రేపొద్దున ప్రభు వస్తున్నాడు, ఇస్తామా? నానా విధములైన చెట్లు. ఎన్ని చెట్లు అంటే శ్రేష్టమైన చెట్లు, కస్తూరి చెట్లు అన్నాడు, తర్వాత దానిమ్మ పండ్ల చెట్లు అన్నాడు, తర్వాత రకరకములైన చెట్లు 7 ఉన్నాయి చూడండి. కానీ టైం అవుతుంది కాబట్టి నేను చెప్పలేదు, మీరు చదువుకోండి. 7:13 5వ అధ్యాయంలో కూడా శ్రేష్టమైన వృక్షాలు ఉన్నాయి, శ్రేష్టమైన ఫలములండి. ప్రభుకి ఇష్టమైన ఫలాలు ఏంటి చెప్పండి? ఆత్మలే కదా. దేవదూతలైనా తీసుకుని రండి అనలేదు, అర్ధ గంటలో వాళ్ళు తెస్తారు ఆత్మల్ని కదా. కానీ ఏమన్నారు? రక్షణ రుచి చూచిన మనమే, ఆయన ప్రేమను రుచి చూసిన మనమే, అనునిత్యము ఆరాధిస్తున్న మనమే, ఆయన జ్ఞాపం చేసుకుంటున్న మనల్నే దేవుడు మీరు వెళ్ళి బయటికి సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి. ఏమి నేను వెళ్తాను పొలానికి అనింది. అక్సా నాకు పొలమే కావాలని చెప్పి వీళ్ళారా, మనకి వాంఛ ఎంత అవసరం. ఈ కొత్త సంవత్సరంలో నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నాను ఏంటంటే, ప్రభా నాకు ఒక వీధి చూపించు, నాకు ఒక ఇళ్ళ సముదాయం, ఒక కాలనీ నాకు చూపించు. ఏ బీదల మధ్యకు నేను వెళ్ళాలి, ఏ రాజు వీధులు ఇస్తావు, ఏ కంచెలు చూపిస్తావు, ఏ మామూలు పల్లెలు చూపిస్తావు నాకు. మన 2 పల్లెలకు వెళ్ళాం కదండి, ఆ కామారు పల్లె వాళ్ళు 2 ఆటోలకు వస్తున్నారంట మన దగ్గర కదా. మన పేర్లు వాళ్ళకి తెలియవు, నాకు తెలియదు. మామూలు వాక్యమే చెప్పాను అక్కడ. ఏది? ఎవరిని గురించి? కవితను గురించి. సింపుల్ క్వశ్చన్స్ వేస్తే ఒక్కరన్నోరు తెచ్చినారు. ఒక్క చిన్న క్వశ్చన్ కూడా వాళ్ళు జవాబు ఇవ్వలేకుండా పోతున్నారంటే వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు. ఏదో భక్తిగా వస్తున్నారు కానీ వెళ్తున్నారు, ఏ అవగాహన వాళ్ళకి లేదంటే వాళ్ళ మధ్య నిలిచి పనిచేయవలసిన అవసరత ఎంతుందో చూడండి. కనీసం వారానికైనా మనం ఒకరు వెళ్తే ఎంత బాగుంటుంది, అవునా? నారాయణపురంకు నేను వెళ్తానని ఒక సోదరి చెప్పింది. అక్కడ 20 మంది ఉన్నారని అక్కడ ఆ పాప చెప్పింది. ఎవరు? నేహమ్యా భార్య చెప్తా ఉంది. ఇక్కడికి వచ్చి పని చేస్తే ఎంత బాగుంటుందని. కనుక అక్కడ స్థానిక సంఘం ఏర్పడితే ఎంత బాగుంటుంది. మరి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఎంతమంది సిస్టర్స్ మనం ఉన్నాము, భార్యాభర్తలుగా అందరికి కొద్దిమంది కార్లు కూడా ఉంటున్నాయి. ఎందుకు మనం వెళ్ళిపోకూడదు? ఇక్కడే తీసుకొని కూర్చుంటే ఆత్మలు ఎలా వస్తాయి? పెద్దలే వెళ్తారా? ఇక్కడ చూసుకునేదే వాళ్ళకు తల ప్రాణం తొక్కి వస్తుంది. మనం ఖాళీగా ఉన్నాం కదా. కుష్ఠరోగులు ఏమనుకున్నారంట, మనమే అన్ని తెచ్చుకొని తీసుకుంటా ఉన్నాము కదా, వాళ్ళేం వదిలిపెట్టి వెళ్ళిపోయారు శత్రువులు. మనం అన్ని మా పిండి అని తెచ్చుకున్నాము, సొత్తులు అన్ని విడిచిపెట్టిపోయారు. కానీ మనం ఇక్కడ ఊరికనే ఉండి ఉండటం మంచిది కాదు. మనం వెళ్ళి ఇది శుభవర్తమానం కలిగిన దినము వెళ్ళి చెప్తామని. ఒక కుష్ఠరోగులకు ఆ ప్రేరేపణ కలిగింది కానీ మనకెందుకు ప్రేరేపణ కలగలేదంటే కలుగుతానే ఉంది, కానీ దాన్ని అణిచివేసుకుంటున్నామని అనుకుంటున్నాను నేను. మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడు? బతికినన్ని దినములు బతకలేము. 2025 ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. ఆదిలోనే అంశపాదం అని ఆ యొక్క లాస్ ఏంజల్స్ అంతా భస్మమైపోయింది కదా. మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటగా ఇవన్నీ జరిగిస్తూ ఉండగా రేపు ఏది భస్మైపోతాం, ఏది కాలిపోతాం, ఎవరు ఊష్కాక్యన వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఆల్రెడీ కోవిడ్నే రుచి చూసాం. మనమే వెళ్ళాలా? నాకు పొలమే ప్రభా, నాకు పని చూపించు ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? నేను చెప్తా ఉంది ఎవరు, మన మిసెస్ చార్లెస్, జయమణి చార్లెస్. ఎన్ని పల్లాలకి వెళ్ళేది నేను మానుకున్నాను, ఎందుకంటే అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయినాయి. ఎవరు ఒక పత్రికంగా తీస్తా ఉన్నారు లేదా ఎంత గలాట్ చేసినారో నిన్న ఆ ఇంటి వాళ్ళు. ఆయన ఆ లక్ష్మీనారాయణ గారు ఏమన్నారు, ఆ వార్డు మెంబర్ కాబట్టి పలాయనం చిత్తగించి వెళ్ళిపోయారు. ఆయన లేకపోతే పని ఎట్లనా అనుకునేవాళ్ళం. డోర్ క్లోజ్ అవుతుంది. ఒక ఆమె అనుకుందంట తన పెన్షన్ అంతా కూడా ఆ సేవ కొరకే. నేను విన్నాను. నేను ప్రియులారా, ప్రభు కొరకు మనం దాచి ఉన్నది ఏంటి? ఆమె తన పెన్షన్ అంతా ఇస్తాను అనుకుందాం. మనం దాచి ఉన్న డబ్బు ప్రభుకి ఇస్తున్నామా?
శ్రేష్ఠ ఫలాలు ఆత్మలు. ఒక స్త్రీ ఉందంటే యేసు ప్రభు కొరకు 160 రూపాయలు వెచ్చించే అత్తరు జటామాంసి అత్తరు బుడ్డి కదా, శిలాభరణి తీసుకుని వచ్చి ప్రభు పాదములకు తన యొక్క తల మీద పోసిందండి. ఇదెందుకు నష్టపరుస్తున్నామని పెద్ద దొంగ అడిగాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ ప్రభు అన్నాడు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను మీతో కూడా ఉండను, ఈమె నా భూస్థాపన నిమిత్తం ఇది చేస్తుంది, ఆమె జోలికి మీరు పోకూడని అని. ఎంతమంది మీరు పైసలు దాచిపెడుతున్నారు? 160 అంటే అది యేసు ప్రభు మొట్టమొదటి శకములో, క్రీస్తు శకం మొదటి సంవత్సరంలో, లేకపోతే 30 సంవత్సరంలోనే మాదంతే. కనుక యేసు ప్రభు ఇంకా ఆయన భూస్థాపన లేదు, చనిపోని కూడా చనిపోలేదు. కనుక ఆ దినాల్లో 160 అంటే ఈ దినాల్లో ఎన్ని లక్షల్లో ఇంకెంత విలువ పలుకుతుందో లెక్కలేస్తే కానీ తెలియదు. కనుక ప్రభు కొరకు మనం దాచిన పనులేంటి, ప్రభు కొరకు మనం దాచిన పేరాలేంటి, ప్రభు కొరకు మనం దాచిన రూకలేంటి? దాచి ఉన్నామా ప్రభు కొరకు? ప్రియులారా, అలాగూ ప్రభు కొరకు దాచడం అంటే ప్రేమ. భర్త క్యాంపులో వెళ్ళాడు అనుకోండి, ఆ రోజు భర్త లేడు, ఇంటికి రాత్రి వస్తాడంటే భార్య ఏం చేసింది చెప్పండి? ఈరోజు మంచి ముక్కలు తెచ్చుకొని ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు? అన్ని మంచి వేసుకొని భర్తకు లాస్ట్ పెడతారా? ఏం చేస్తారు? మంచి ఎలా తీసి పెడతారు? అలా ప్రభువుకి నీవు నేను దాచి ఉంచినవేమో. ఏం దాచాలా మీరు అనుకుంటారు? అడగండి ప్రభుని. నా మనసులో నేను ఏదో అనుకున్నా, నేను చెప్పాను. మీ మనసులో మీరేమనుకుంటున్నారు? ప్రభా నీ అక్కడ వచ్చేటప్పుడు నేను ఇది ఇంత నా దగ్గర ఇప్పుడు లేదు అది, కానీ దేవుడు ఇస్తే ఇవ్వాలని ముందే అనుకున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? మనసు ఉంటే ఏముంటుందంట? మార్గం ఉంటుంది. ప్రభా ఇంతకు ముందు ఇచ్చింది కాదు, నేను నీ కొరకు దాచి ఉంచాలని ప్రేమతో ఏదో స్పెషల్ గా నీకు దాచి ఉంచు. శ్రేష్టమైన ఫలములను దాచిపెట్టాను. అలాగే ఈమె కూడా ఏం చేసి దాచిపెట్టింది? పరిశుద్ధాత్మకు గుర్తుగానే హత్తుకుంది. ముందు సెలవైతే అని విధేయత చూపించింది. ఇప్పుడు ఏం చెప్తుంది? అత్తకు మిగిల్చి ఇచ్చాను, నేను ఇంత ఏరుకున్నానని కూడా. నీవు నేను ఎంత వాక్యాన్ని ఏరుకున్నాం ఇంతవరకు? ఎంత వాక్యాన్ని ఏరుకున్నాం? ఒకవేళ మర్చిపోయామేమో, ఏమి గుర్తం లేదేమో హృదయంలో. ప్రభా ఎన్ని గ్రంథాలు నేర్చుకున్నా, ఇంత వాక్యం నేర్చుకున్నా, ఎన్ని ప్రసంగాల్ని నేను నేర్చుకున్నాను మనం చూపిస్తున్నామా? దేవుని వాక్యంలో ఉంది. కొలసే పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడండి. ఇవన్నీ సరే తర్వాత చూద్దాం, అది తర్వాత చూపిస్తాను నేను. అది ఇలాగూ మరో అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఇంతగా దాచిపెట్టినవన్నీ తెచ్చి చూపించింది కదా. కొంచెం అదే అధ్యాయంలోనే 2వ అధ్యాయంలో ఇంకెంత దగ్గరకు వచ్చింది పరిశుద్ధాత్మ దేవునికి ఆమె మిగిల్చినవి ఇచ్చి. 23వ వచనం చూడండి. 23వ వచనంలో కాబట్టి తన అత్త ఇంటనే నివసించింది. అత్త ఇంటిలో కొంతసేపు కాదు కానీ అత్త ఇంటిలో నివసించింది. కనుక మనము పరిశుద్ధాత్మ ఉంటున్న ఈ సంఘములో ఎంతవరకు ఉండాలి? మనము ఎంతవరకు అండి? ప్రభు వచ్చే వరకు, మన కోతకాలం ఎప్పుడు వస్తుందో అంతవరకు నివసించాలి. 23వ కీర్తన 6వ వచనం ఏమని చెప్తాడు ఆయన? చిరకాలము నేను యెహోవా మందిరములో. కనీసం ఈరోజు ఎంతమంది వచ్చారు? మీరు చిరకాలం రాగలరా? చూస్తామంటే అంటారా? దావీదు ఏమంటాడు? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము. ఆయనకు లేదా అంతఃపురము, ఆయనకు లేదా ఇల్లు, ఎంత పెలేషియస్ బిల్డింగ్ ఉంటుంది, ఆయనకి ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ చిరకాలమే యెహోవా మందిరంలోనే. మీరు ఈ రోజు విన్న వర్తమానం ఈ పిల్లలు తీసుకొని ఇక్కడికి రాని వాళ్ళకి ఎంతమందికి ఇస్తారు? మేము వచ్చాం మొట్టమొదటి స్త్రీల కొడుకు. ప్రతి స్త్రీల కొడుకు మీరు రావాలి. ఎవరు చెప్తారు ఈ రోజున? ఎవరు అడగకండి. ఎవరైనా ఎక్కడి నుంచి మాట్లాడతారు? యెహోవా సెలవిచ్చిన గ్రంథంలోంచి మాట్లాడతారు. ఎవరు చెప్తే ఆ రోజు ఎక్కువ మంది రావడం, ఇంకొకరు చెప్తే ఆ రోజు తక్కువ మంది రావడం కాదు. దావీదు ఏమన్నాడు? వాళ్ళకు కూడా డ్యూటీస్ మారుతాయి కదండి. ఎవరికి? యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళు మారుతా అంటారు. ఎవరు చెప్పినా రాజు వస్తున్నాడు. నేను విన్నాను, ఆయన
మన దాంట్లోనే ఉంది చూడండి. కాడ్మియల్ ఉండేవాడు కదా కలెక్టర్ గారు, ఆయన వచ్చి చర్చిలో ఎక్కడ కూర్చునేవాడని మా అన్న చార్లీస్ అన్న పెట్టాడు మొన్న అన్నట్టు, కింద కూర్చునేవాడంట. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా దేవుని మనం పైన కూర్చునేకే రాలేకపోతాను. ఏదో ఒక జాడ్యం మనకు అబ్బుతే వస్తాము, అబ్బకపోతే. మొన్న పోయాము ఒక పల్లెకు, నేను మళ్ళా ఇంకో పల్లెకు పోయాం, మళ్ళా నేను ప్రార్థనకు వచ్చాం. రోజు వచ్చినట్టే ఉంది, మళ్ళా పొద్దున వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. కానీ ఎంతవరకు రావాలంట? కోత కాలం ముగిసే కనుక ప్రియులారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకెన్నడూ గైర్ హాజరు అవ్వడానికి ప్రయత్నము చేయొద్దు. మనలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని కనపడాలి. ఆ మాట గుర్తుపెట్టుకో. మనలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని, సీయోనులో మా ఇంట్లో కనపడతాను కాదు, మా ఇంట్లో మా ప్రార్థనా గదిలో కనపడతాను, సీయోనులో దేవుని సన్నిధిని. 132వ కీర్తనలో అది నేను కోరుకున్న నా స్థానం, నా నామం నేను అక్కడ పెట్టాను, నా విశ్రమ స్థానం, నా దీపం నేను దానిలో పెట్టాను అన్నాడు. అలాగే అనంతపూర్లో దేవుడు తన దీపాన్ని ఎక్కడ పెట్టాడు? కోట్ రోడ్లో, ఈ స్థలంలో దేవుని నామం పెట్టబడిన మరి మందిరం ఇది. దేవుని దీపం ఇక్కడ ఉంది. దేవుడేమన్న దీపం, దేవుడు కోరుకున్న విశ్రమ స్థానం అంట. ఈ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళినప్పుడు మందిరం అంటే చిన్న చూపు ఎవరు చూడకూడదు. ఆల్రెడీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇది యెహోవా గవనే కానీ పరలోక గవనే కానీ ఇది వేరొకటి కాదు అనుకుంటే, నాకంటే ముందు ఇక్కడ ప్రభు ఉన్నాడంటే ఎంత అర్జెంటుగా వస్తాం. వారమంతా స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నామండి, ఇష్టానుసారంగా పోతున్నామా? కానీ ఆదివారం ఎంత ఇష్టానుసారంగా వస్తున్నామో. కొద్దిమందిని పొద్దున అడిగాను, అమ్మ వస్తారంటే, అక్క నాకు వీపు నొప్పి అని ఒకరు అన్న. 6 రోజులు మరి స్కూల్కి వెళ్ళినప్పుడు వీపు నొప్పి లేదా? స్త్రీల కూడికి వచ్చినప్పుడే వీపు నొప్పి ఉంటుందా? అప్పుడు ఎట్లా సస్టైన్ చేసుకున్నాం, ఎట్లా ఓర్చుకున్నాం? నాకు 70 ఏళ్ళు, నడుము నొప్పి తీవ్రంగా ఉన్నాయి. కానీ అది సేవకు వచ్చినప్పుడు ఎట్లా కనపడుతుంది, మరి ఎంతసేపు ఎట్లా కూర్చుంటున్నానో. అవర్స్కి ఏదో కొన్నిసార్లు కూర్చోగలుగుతున్నాను. మనసుంటే దేవుడు తప్పకుండా అన్ని అనుకూలం చేస్తాడు. ఎన్నో ఫిజికల్ ఎయిల్మెంట్స్ మనకున్నాయి ప్రియులారా, సాకులు చెప్పుకోవాలనుకుంటే దండిగా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇతరులకు కూడా చెప్పండి, రాని వాళ్ళు. ప్రభు వచ్చే వరకు కూడా సివిల్ మీటింగ్ రావాలి. మనకున్న మీటింగ్లు వాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళకి ఏం తెలియడం, ఆ పక్కన కూర్చున్న పల్లె ప్రజానికని. మరి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఇంకో సోదరి తెచ్చుకోండి. ప్రభు అన్నాడు మగవాళ్ళని కూడా ఎట్లా పొమ్మన్నాడు? ఇద్దరిద్దరుగా వెళ్ళండి, ఇద్దరిద్దరుగా. కానీ ఒకరు కాకుండా ఇంకొక తోడు తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళండి. ఇంకా సెలవులు లేవు, రోజులు లేవు మనకు. కనుక ఎవరికి వీలైతే వాళ్ళని ఫోన్ చేసుకోండి, తోడు తీసుకోండి, వెళ్ళిపోండి. ప్రియులారా, మన సొంత పనులు ఎన్నాళ్ళు ఇవేనా, ఎన్నాళ్ళు ఇదే సముద్రం, ఇదే బావిలో నీళ్ళు ఊరుతానే ఉన్నట్టు పనులు ఊరుతానే ఉంటాయి. మనం ఏదో చేసుకుంటూ పోతానే ఉన్నాం. కానీ ప్రభు పని ఎప్పుడు? కుష్ఠరోగులు ఎట్లా వాళ్ళు చేసినప్పుడు మనం ఎట్లా? ఎంత కష్టంగా నడుస్తుందండి. జయమని చార్లెస్ ఆ పల్లెకి వచ్చింది, ఆ స్టెప్స్ ఎక్కుతాం, ఎంత కష్టంగా. మళ్ళీ ఎవరు నడుస్తున్నారు కష్టంగా? ఎందుకు మనం ఆమెను పొగడాలని కాదుగా, నేను గమనించాను. నేను అంత అధ్వానంగా నడుస్తున్నా, తనకున్న ఆశ ఎంత గొప్పది. స్థలంలోనే ఎంత పరిచయం చేస్తాం. కనుక ప్రియులారా, ఒకరిలో ఉన్న మైనస్ పాయింట్స్ ఎప్పుడు చూడకండి. మనలో మన మైనస్ పాయింట్స్ దేవుడు చూస్తే ఎక్కడ మనం పనికొస్తాం చెప్పండి? మంచి ఉదాహరణ తీసుకుని మనం కూడా ఆ పనికి ఉపక్రమిస్తే ఎంతైనా మంచి, అంతవరకు మనం చేయాలి. అలాగా మెత్తని ఉన్నట్టు పరిశుద్ధాత్మని ఎల్లైన సంఘంలో మనం ఉందామని ఆ 4వ తీర్మానం ఆమె తీసుకున్నట్టుగా మనం తీసుకున్నాం. 3వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళింది? 3వ అధ్యాయంలో ఇంకొక మాట, 2వ అధ్యాయంలో అత్త చెప్పింది ఏమని? అమ్మా ఇతరుల కంటపడొద్దు, ఇతరుల పొలంలోకి వెళ్ళొద్దని ఆల్రెడీ పొలంలో చెప్పాడు. ఎవరు? ఈ పొలంలోనే పనిచేయి, వేరే పొలంలో పోవద్దు, అసలు ఈ పొలంలో నీకు భద్రత ఇచ్చాను,
దుష్టుడు నేను ముట్టకూడదు, యవనస్తులు ముట్టకూడదని నేను మాత్రం సేఫ్టీ ఇస్తున్నాను. వేరే పొలంలో నీకు సేఫ్టీ లేదు కాబట్టి ఇక్కడే ఉండమని ఆయన చెప్పాడు. ఈమె ఇంటికి వచ్చిన తర్వాత అత్త ఏం చెప్తుంది? అప్పుడు నయోమి తన కోడలను రాకుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరచ్చు వేరొక చేయనిలోని వారికి నీవు కనబడకపోవడం మంచిది అని అత్త సదుపదేశం చేస్తుంది. అత్త దగ్గరికి వచ్చే కొద్ది దగ్గరకు వచ్చేసరికి అత్త ఇప్పుడు ఏం చేస్తుంది? ఉపదేశం కూడా చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉండి మనకేం చెప్తాడండి? మనం వినిపించుకుంటే ఆత్మ స్వరమునకు మనకు ఆత్మస్వరం దేవుడు వినిపిస్తున్నాడు. ఏమిటి? నడవడి ఇదే త్రోవన శబ్దం నీ చెవులకు నీ వెనక నుండి నువ్వు వింటావని దేవుడని. పరిశుద్ధాత్మను అలవ్ చేసుకుంటే ఆయన మాట వింటా ఉంటే మనతో మాట్లాడతాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇది తప్పు, ఇది రైట్ కదా, ఇది మార్గం వద్దు, అట్లా పోవద్దు, అక్కడ బాగేస్తున్నారు, అక్కడ ఫలానా వాళ్ళు ఉన్నారు, ఆ దారి మంచిది కాదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశానికి దగ్గరకు వచ్చిన ఆమెగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత ఆ పాయింట్ కూడా మీరు కలుపుకోండి. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తుంది? ఏమని చెప్తుంది? నీ కొరకు నేను విచారణ చేయొద్దా? నీ పెళ్లి విషయమే నేను ఆలోచన చేయాలి కదా. నన్నేమో నువ్వు పోషిస్తా ఉంటే తింటున్నాను, వేలాలు తింటున్నాను, నువ్వు తెచ్చినా తుమ్ములు తెచ్చి పెడుతున్నాను, నేను తింటున్నాను. కానీ నా విషయమై నువ్వు ఆలోచన చేసావు 2వ అధ్యాయం మొదట్లో. ఇప్పుడు 3వ అధ్యాయము మొదట్లో నేను నిన్ను గురించి చింతిస్తున్నాను అని, విశ్రాంతిని విచారిస్తున్నానని. ప్రతిరోజు పొద్దున పోతుంది, సాయంత్రం వరకు పని చేసుకుంటా ఉంది. అత్తను విశ్రమింపజేసింది. ఇప్పుడు అత్త కోడల్ని విశ్రమింపజేస్తుంది. పరిశుద్ధాత్ముడు నీలో నాలో విశ్రాంతి కలిగి చేయాలని ఇష్టపడుతున్నాను. నీ మేలుని గురించి ఆయన ఆలోచన చేస్తాడు. ఎవరైతే దేవుని పని చేస్తాడో దేవుడు మీ పని చేయాలని ఆశిస్తాడు. దేవుడు మిమ్మల్ని గురించి థింక్ చేస్తున్నాడు. మిమ్మల్ని గురించిన చింత నాకు ఉంది అన్నాడు కదా. సంఘాల గురించి చింత మనకు ముందుంటే 2వ అధ్యాయంలో మనకుంటే 3వ అధ్యాయం నుంచి మన చింత దేవుడు తీసుకుంటాడు. నేనేళ్ళుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, 2వ అధ్యాయంలో ఉన్నావు, కానీ దేవుని పని చేయడం లేదేమో. కానీ నువ్వు 2వ అధ్యాయంలో దేవుని పని నువ్వు ముగిస్తే కదా, నీ కోత పని వరకు ముగిస్తే 3వ అధ్యాయం నుంచి నీ జీవితంలో దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు కదా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు 2వ అధ్యాయంలో చింత చేయలేదు కదా. పని చేసిన తర్వాతనే చింతిస్తాడు. ఆయన కొరకు పని చేసిన వారిని ఆయన ఆలోచిస్తాడు. తన లైఫ్ ప్రాబ్లం అన్నమాట, పర్సనల్ ప్రాబ్లం అది. పెళ్లి అంటే తన సహభాగస్వామిని గురించి ఆమె ఆలోచన చేస్తూ ఆమె చెప్పినట్టే వినాలి. ఆమె వేసుకోమన్న డ్రెస్ వేసుకుంది, ఆమె చేయమన్న స్నానం చేసింది, ఆమె పూసుకోమన్న నూనె పూసుకుంది, రాసుకోమన్న తైలము ఎక్కువైందా లేదా ఆమెతో సవాసు మరీ 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 దగ్గరికి వచ్చేసి ఆమె చెప్పినట్టే చేసిందండి. లోతుల్లోకి నేను వెళ్ళను. ఆమె చెప్పినట్టే చేసింది కదా. అట్లే డ్రెస్ చేసుకుని వచ్చింది, మెల్లగా పొమ్మంటే మెల్లగానే పోయింది కదా. అవన్నీ మీకు అర్థమైంది. ఎక్కడ పడుకోమనింది? బోయ్స్ తిని పండుకున్న తర్వాత కాళ్ళ యుద్ధ పట్టుకుంది. ఈమె చెప్తా ఉంటే నేను వింటా ఉంటే ఇంకా ఎక్కువ చెప్పేది. పోయి కాళ్ళ దగ్గర నేను పడుకుంది. నేను ఎదురు తిరిగిందా? పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు ఏమీ వెళ్ళి కాళ్ళ దగ్గర పట్టుకుంది. ఒక యవనురాలు కాళ్ళ దగ్గర పడుకుంది. మొగోడు ఎంతకైనా మొగోడే కదా, ఆడది ఎంతకైనా. మన బుద్ధులు ఎక్కడా పోవు. ఆత్మను దేవుడికి అర్పించాం కానీ మన శరీరంలో ఇంకా పాపం ఏలుబడి. ఆటో వాళ్ళని చూడండి, ఎప్పుడైనా అమ్మాయిలు వెళ్తా ఉంటే పెద్ద పెద్ద అమ్మాయిలు చదువుకున్న పెద్ద లెర్నర్డ్ పీపుల్ పోతా అంటే ఆటో వాడిని చూపంతా వెనక్కి ముందు తోలుతానే ఉంటాడు. ఎవరిని చూస్తాడు? ఆడపిల్లలు. ముసలిదైనా పర్వాలేదు, ఆడదైతేనే చాలా మగవాడి. ఒక ముసలామె ఆపరేషన్ టేబుల్ మీద ఉందండి. డాక్టర్ వచ్చేది లేట్ అయింది. వార్డ్ బాయ్ ఎవరితో పాపం? ఆడదైతే చాలు, ముసలిదైనా ముతకదైతే. కానీ ఆ రోజు మధ్యరాత్రి వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా, ఇద్దరే ఉన్నారు. ఈయనలో ఆ థాట్స్ లేవు, ఆమెలో ఆ థాట్స్. పాపానికి ఎంత మృతులై ఉన్నారో వాళ్ళు ఇద్దరు చూడండి. అక్కడికి వెళ్ళి ఆమె పండుకున్నప్పుడు అక్కడ చిన్న మాట చెప్పి నేను చెప్తాను. 7వ అధ్యాయం
మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 35వ వచనంలో ఏమందంటే, పెళ్లి కాని యువతి ఏం చేయాలంట? ప్రభువు సన్నిధాన వర్తనలై ఉండండి అన్నాడు. పెళ్లిని గురించి చెప్తూ, ఎలా పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని మాట్లాడుతూ, ప్రభు సన్నిధాన వర్తంలో ఉండాలనేది ఆయన పాదాల దగ్గర పండుకొనుటను మనము పోల్చుకునవచ్చు. పెళ్లి ఇష్యూ కోసమే ప్రస్తావించడానికి అత్త చెప్పింది, ఆయనతో చెప్పడానికి వచ్చింది. సేమ్ విధానాల్లో ఈ ప్రార్థన చేయడానికి ప్రేరేపించింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నాం. మనం ప్రార్థన చేయనప్పుడు ఎల్లా కూడా ఎవరు సాయం తీసుకోవాలి? చిరుపు శక్యం కాని మొలుగులతో మన పక్షంగా మొరపెట్టే పరిశుద్ధాత్మ సహాయము తీసుకొని పెళ్లి కొరకు ఆమె ప్రార్థన చేస్తుంటాడు. ఉలిక్కి పడికి చూశాడు. ఎవరు అని అంటే ఆమె ఉంది, నేను నీ దాసురాలిని అని చెప్పింది. పెళ్లి కావాల్సిన మన పిల్లలకు, మగ పిల్లలకు, ఆడపిల్లలకు చెప్తాం, వాళ్ళు ఎవరి సన్నిధిలో గడపాలా? ప్రభు సన్నిధాన వర్తనలే పరిశుద్ధాత్మ నేర్పుతో కూడిన ప్రార్థన వాళ్ళు చేస్తే అని అన్నాడు. అప్పుడు ఎవరు నీవు అంటే ఏమైంది ఆమె? నీ దాసురాలిని, నీ కొంగు నా మీద కప్పు అని అర్థం అన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది, సమీప బంధువు కదా అని చెప్పి ఆమె అర్థం చేస్తాం. అప్పుడు ఆయన అన్న మాట చూడండి, దాన్ని చేసి చూపించి నేను ముగిస్తాను. ఆయన ఏమన్నాడు అక్కడ? కుమారి చాలు. ఇప్పుడు అన్నాడు ఆ మాట ఏమని? నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. మునుపటి సత్ప్రవర్తన అంటే 2వ అధ్యాయం మొట్టమొదటిలో వరిగ నేర్కడానికి వచ్చిన ప్రారంభ దినాల్లో నీ సత్ప్రవర్తన అప్పుడే చూశాను. భర్త చనిపోతే తల్లి దగ్గరికి కానీ జన్మభూమి దగ్గరికి కానీ వెళ్లకుండా విడిచిపెట్టి అత్తను ఎవరు లోకంలో వెంబడించరు. భర్త చనిపోయిన తర్వాత ఎంత సత్ప్రవర్తన! ఆ రోజు నుంచి నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు అన్నాడు కదా. ఏమన్నాడు? ఈ చిన్నది ఎవరిది అని అన్నాడు. చిన్న ప్రాయం 16-17 ఏళ్ళ చిన్నదాన్ని చిన్నది అంటారు కదా, టీనేజ్ గర్ల్. ఆయన ఒక కుమారుడు కూడా భర్తతో మహులంతో పుట్టలేదు. సరే, ఆమె వెళ్ళి ఏం చేసింది? యవనస్తురాలు అత్త ఎవరిని చూపించిందండి పెళ్లికి? యవనస్తుని నువ్వు వెంబడించలేదమ్మా, నేను యవనస్తుని కాను అంటే అర్థం ఏంటి? పెద్దవాడు, బోయిస్ పెద్దవాడు భక్తులందరూ చెప్తున్నారు ఆయన వయసులో పెద్దవాడని. కనుక అందుకే ఆయన అన్నాడు, అమ్మా యవనస్తులు వెంబడి నువ్వు వెళ్ళలేదు. ఈ పీరియడ్ అంతా కొత్త కాలం అంతా చూశాను. పొలం అందరూ యవనస్తుల్ని ఏర్పరచుకుని మిద్దె కట్టే వాళ్ళని చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి, వాళ్ళు పాడుకునే పాటలు చూడండి, వాళ్ళకి ఏం తెలియదేమో అనుకుంటాం. ఎంత పాపం వాళ్ళలో చూస్తాం మనం. కానీ అదే తోట పనిలో ఉంది ఈమె. కానీ యవనస్తులను వెంబడించక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన అర్థ చెప్తే నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను పెద్దవాడిని, తండ్రి లాంటి వాడిని. అందుకే ఆమెను సంబోధించినప్పుడు ఎలా సంబోధించాడు అంటే తండ్రి వయసులో ఉన్నవాడిని చూపించింది అత్త. పరిశుద్ధాత్ముని ఎవరిని చూపిస్తే వారిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలో ఎంత విధేయత ఉంది. తన యొక్క కోరిక ఏమీ లేదు. నాకు ప్రియులారా, పరిశుద్ధాత్మని తన సొంత లైఫ్ ప్రాబ్లం, పర్సనల్స్ గురించి కూడా చెప్తే కూడా పరిశుద్ధాత్మ దాన్నే ఆమె వినినట్టు మనము చూస్తాం. ఇది అర్థం చేసుకోండి. నీ పర్సనల్స్ వైపు కూడా పరిశుద్ధాత్మనికి స్థలం ఇస్తున్నామా? నా ఇష్టానికి కూడా నేను చచ్చిపోతున్నాను, ఎవరిని చెప్తే వారిని, నువ్వేం చెప్తేవా, నువ్వు ఎట్లా జీవిస్తామని చెప్తే అట్లే చాలు. ఇది ఈ సంవత్సరం ముగింపులో ప్రభు వస్తాడో ఏ సంవత్సరంలో వస్తాడో నాకైతే తెలియదు. ఎన్ని కొసరు సంవత్సరాలు మనకిచ్చాడో ఈ సంవత్సరం కూడా బతకనిమ్మంటే బతికిన ఈ యొక్క సంవత్సరం ఇది కొసరు సంవత్సరం. ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. కానీ ప్రియులారా, మన సత్ప్రవర్తన ఎట్లుండాలి? ఆల్రెడీ ఇతరుల కంటే నేను బెటర్లే, అక్క కంటే ఇక్క కంటే అని కాదు, కానీ మరీ ఎక్కువైన సత్ప్రవర్తనలోకి మనం రావాలి. అసలు సత్ప్రవర్తన ఏమిటంటే 2వ అధ్యాయం ఇది హగ్గయిలో ఉంది. ఏమని? మీ ప్రవర్తన చూసుకోండి, విస్తారంగా విత్తుతున్నారు కానీ కొంచెమే పండింది, చాలా రూకలు తీసుకొని సంచిలో వేస్తున్నారు కానీ ఒక్కటి కూడా కనపడడం లేదు. ఏంటి ప్రవర్తన అంటే మీరు సరమ్మి వేసిన గొదల్లో ఉంటున్నారు. మందిరం ఎంత ఏమైంది? మన మందిరం కూడా పాడైపోయింది ఒక రీతిగా.
కదా. ప్రారంభంలో ఉన్నట్లుగా లేదు. మీరేం చేయాలి? పర్వతం లెక్కి మానవులు నరికి మందిరము కట్టండి అన్నది. పర్వతం లెక్కి మ్రాణులు నరికంటే మనుషుల్నే సూచిస్తున్నాయి మ్రాణులు. కాబట్టి ఎన్ని మ్రాణులు తెస్తారో, ఎన్ని ఆత్మలు తెస్తారో మీరు అనుకోండి. ఫలానా వాళ్ళు తీసుకురావడం కాదు. ప్రతి ఒక్కరు కూడా అక్సాలాగా వెళ్ళి ప్రభువును తండ్రిని అడిగి ఫలానా చోటికి వెళ్ళి నేను ఆత్మలు తెస్తానని మందిరాన్ని నింపవలసిందిగా మనం పాఠమును నేర్చుకుంటున్నాం. మీరు విన్న ఈ యొక్క ఫలాల్ని కానీ, ఈ యొక్క పేలాలను కానీ ఎవరికి ఇవ్వాలి? మీరు మీ ఇళ్ళలో రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి పంచండి. ప్రార్థన చేసుకునేటప్పుడు మీ భర్తలతో పంచుకోండి. మనమేం బోధించడం లేదు వాళ్ళకి. మన పిల్లలకు చెప్పండి, సహోదరులు కూడా మీరు చెప్పండి. ప్రభు కోత దినం ఎప్పుడు వస్తుందో అంతవరకు కూడా అందరు రావాలని కూడా ఈ మాట, మీరు విన్న మాటలు ఇతరులకు ఫోన్లో చేసి అందరికీ చెప్పండి. అలా మనందరి యొక్క మరి సత్ప్రవర్తన మరి ఎక్కువగా కావాలని ప్రభువే ఈ మాటలు అందరి కొరకు దీవించుకున్నారు.